ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికల్స్ హోమియోపతి. ఈరోజు ఒక రేర్ టాపిక్ ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే వుల్వోడైనియా. అసలు ఏంటి వుల్వోడైనియా? చాలా మంది చెప్తుంటారు ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది, లేదంటే టైట్ క్లాత్స్ యూస్ చేసినా, ప్యాడ్స్ యూస్ చేసా, ప్రైవేట్ పార్ట్ రీజన్ లో చిన్న టచ్ చేసా, జెంటిల్ టచ్ చేసా కూడా చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది చెప్తుంటారు. ఆ కండిషన్ వుల్వోడైనియా అంటాం. ఇది మొత్తం ఫీమేల్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనమాట, ఎక్స్టర్నల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. దీంట్లో ఈ రెండు లేబియా మెజోరా, లేబియా మైనోరా అని, క్లైటోరిస్ అని, అదే విధంగా యురెత్రా వెజైనల్ ఓపెనింగ్ కామన్ గా ఉంటాయి. ఈ రీజన్ లో ఈ ఈ పార్ట్ మనం క్లైటోరిస్ అంటాం. ఈ ఈ ఉన్న పెద్ద పెద్ద లిప్స్ ని మనం లేబియా మెజోరా అంటాం. ఈ చిన్న చిన్న ఫోల్డ్స్ ని మనం లేబియా మైనోరా అంటాం. ఇది యురెత్రల్ ఓపెనింగ్, ఇది వెజైనల్ ఓపెనింగ్ అనమాట. ఈ ఉల్వడైన ఏంటంటే మొత్తం ఎక్స్టర్నల్ ఫిమేల్ పార్ట్ ని మొత్తం ఉల్వా అంటాం. ఈ మొత్తం ఎక్స్టర్నల్ పార్ట్ లో మొత్తం పెయిన్ రాడని ఉల్వడైనియా అంటాం అనమాట. వీళ్ళకి ఎలా ఉంటుంది, ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండదు, అదే విధంగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇంటర్నల్ గా ఉండవు అనమాట. కానీ వాళ్ళకి ఎందుకు పెయిన్ వస్తుందంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎలా మనం అసెస్ చేయాలి ఉల్వడైనియా అంటే, కంటిన్యూగా మోర్ దాన్ 3 months పాటు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా, అదే ఎలాంటి డిసీజెస్ లేకుండా ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో వాళ్ళకి పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట. అంటే పెయిన్ కంటిన్యూస్ గా ఉంటుంది. దీని ట్రిగరింగ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏముంటాయి, టైట్ క్లాతింగ్ అవ్వనివ్వండి, పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ అవ్వనివ్వండి, ఇంకా పీరియడ్స్ అన్నప్పుడు ప్యాడ్స్ కానివ్వండి, జెంటిల్ టచ్ కానివ్వండి, చిన్న ఫైన్ క్లాత్ కూడా వాళ్ళకి ఇరిటేషన్ గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 3 months పాటు ఇలాంటి పెయిన్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉల్వడైనా కామన్ గా ఉంటుంది అనమాట. ఏ ఏజ్ లో కామన్ గా ఉంటుందంటే మెయిన్ గా రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్స్ లో 20 to 35 years ఉన్న వాళ్ళు ఈ కండిషన్ కామన్ గా చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఎందుకు ఇలా వస్తుంది, దీనికి చాలా కారణాలు ఉన్నాయంట. అందులో మెయిన్ గా వచ్చేసి నర్వ్ ప్రాబ్లం. ఆ రీజన్ ఏదైనా దెబ్బ తగిలినా, లేదంటే ఏదైనా కంటిన్యూస్ గా నర్వ్ అనేది ఇరిటేషన్ గురైనప్పుడు, లేదంటే ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు, ఇలాంటి కండిషన్స్ లో ఆ ఏరియాలో ఉన్న నర్వ్స్ మొత్తం సెన్సిటివ్ గా ఉంటాయి. ఇలా సెన్సిటివ్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చిన్న ఫైన్ టచ్ కూడా వాళ్ళకి ప్రాబ్లమాటిక్ గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మజిల్ ప్రాబ్లం అన్నమాట, మజిల్ స్పాజం అంటాం, పెల్విక్ మజిల్ స్పాజం అంటాం. అంటే ఆ పెల్విక్ ఏరియా ఉన్న మజిల్స్ అనేవి గట్టిగా అయిపోతూ ఉంటాయి. ఇలా గట్టిగా అయిపోవడం వల్ల వాళ్ళకి ఏముంటుందంటే పెయిన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది. ఇలా నెక్స్ట్ స్కిన్ ఇరిటేషన్. మనం యూజ్ చేసే కెమికల్స్ అవనివ్వండి, కెమికల్ సోప్స్ కానివ్వండి, లూబ్రికెంట్స్ అవనివ్వండి, ఇలాంటివన్నీ ఇలా యూజ్ చేయడం వల్ల అందులో ఉన్న కెమికల్స్ అనేవి కంటిన్యూస్ గా స్కిన్ ఇరిటేట్ చేయడం జరుగుతుంది. ఇలా స్కిన్ ఇరిటేషన్ అవ్వడం వల్ల వాళ్ళకి పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వెజనల్ ఇన్ఫెక్షన్స్. అంటే ప్రీవియస్ గా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు వాటికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అలానే ఉండి ఇంటర్నల్ ఆర్గాన్స్ అఫెక్ట్ అవడం వల్ల ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చాలా మందికి ఏముంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది లేకపోయినా కూడా వాళ్ళకి అలా ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ గా అనిపిస్తుంటుంది. అసలు ఎందుకు ఆ పెయిన్ వస్తుందంటే మెయిన్ గా వాళ్ళకి వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ఫిమేల్ హార్మోన్స్ అయినా ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అవనివ్వండి, థైరాయిడ్ హార్మోన్స్ అవనివ్వండి, వీటిలో ఏ ఇంబ్యాలెన్స్ అయినా కూడా వాళ్ళకి ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా కొన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్రానిక్ గా స్ట్రెస్ లో ఉండనివ్వండి, లేదంటే డిప్రెషన్ లో ఉండనివ్వండి, ఇలాంటి వాళ్ళు ఏమంటుందంటే మైల్డ్ స్టిమ్యులే, అంటే ఇలాంటి వాళ్ళు ఎక్సెస్ స్టిమ్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న ఫైన్ టచ్ కూడా వాళ్ళకి ఎక్కువ పెయిన్ ని కాజ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇన్ని కారణాల వల్ల ఉవ్వడైనా కనిపిస్తుంటుంది వాళ్ళు. ఈ ఉల్వడైనియాలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో మెయిన్ గా వచ్చేసి జనరలైజ్ ఉల్వడైనియా, నెక్స్ట్ లోకలైజ్ ఉల్వడైనియా. జనరలైజ్డ్ అంటే ప్రైవేట్ పార్ట్ రీజన్ మొత్తం పెయిన్ఫుల్ గా అనిపించడం, దీన్ని మనం జనరలైజ్ ఉల్వడైనియా అంటాం. నెక్స్ట్ లోకలైజ్డ్ అంటే ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఇన్ని పార్ట్స్ ఉన్నప్పుడు మనం జెంటిల్ గా కాటన్ స్వాబ్ మనక ప్రతి పార్ట్ ని మనం టచ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఆ పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతుందో అంటే ఆ ఏరియా మాత్రమే పెయిన్ఫుల్ గా ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ వెజన దగ్గర వెజన దగ్గర టచ్ చేసినప్పుడు కాటన్ స్వాబ్ తో ఆ ఏరియా పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు వాళ్ళకి వెస్టిబ్రోడైనియా అంటాం. నెక్స్ట్ అదే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ బట్టి ఒక పేరు పెట్టడం జరుగుతుంది అనమాట వాళ్ళకి. ఇది ఒక టైప్, అంటే జనరలైజ్డ్ లోకలైజ్డ్ ఒక టైప్. నెక్స్ట్ అదే విధంగా దీన్ని ప్రొవోక్డ్, అన్ప్రొవోక్డ్ క్లాసిఫై చేయడం జరిగింది అనమాట. ప్రొవోక్డ్ అంటే సర్టెన్ ఫ్యాక్టర్స్ వల్ల పెయిన్ కాజ్ అవుతుంది. అంటే ప్రొవోకింగ్ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే కామన్ గా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు. అంటే పెయిన్ అండ్ టచ్ చేసినప్పుడు మాత్రమే పెయిన్ అనిపించడం, లేదంటే ప్రెషర్ గా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు మాత్రమే పెయిన్ అనిపించడం కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ప్రొవోక్డ్ ఉల్వడైనియా అంటాం. నెక్స్ట్ అన్ప్రొవోక్డ్ అంటే ఎలాంటి టచ్ లేకపోయినా కూడా స్పాంటేనియస్ గా అనిపిస్తుంటుంది వాళ్ళకి. అప్పుడప్పుడు స్పాంటేనియస్ గా వాళ్ళకి తెలియకుండానే పెయిన్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం స్పాంటేనియస్ ఉల్వడైనియా అంటుంటాం. అసలు ఈ ఉల్వడైనియాలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళకి మెయిన్ గా, వాళ్ళు ఎలాంటి ఒట్టి పెయిన్ మాత్రమే చెప్తారా అంటే వీళ్ళకి చాలా లక్షణాలు కామన్ గా కనిపిస్తుంది. అందులో వాళ్ళకి వచ్చేసి పెయిన్ అనేది చాలా ఫార్మ్స్ లో ఉంటుంది. కొంతమందికి మంటగా అనిపిస్తుంది, కొంతమందికి కూర్చున్నట్టు అనిపిస్తుంటుంది, కొంతమందికి లాగినట్టు, ఇలా సివియర్ ఫార్మ్స్ లో పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది ఉల్వడైన కండిషన్ లో. నెక్స్ట్ ఆ పెయిన్ అనేది కాన్స్టెంట్ గా అయినా ఉండొచ్చు, లేదంటే అప్పుడప్పుడు మాత్రమే పెయిన్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు అనమాట. ఇది కాన్స్టెంట్ గా ఉంటే వాళ్ళకి కంటిన్యూగా పెయిన్ అనేది లాంగ్ స్టాండింగ్ గా ఉంటుంది. లేదంటే కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో కానీ, టాంపోన్స్ ఇన్ఫెక్షన్ లో కానీ, ఇలాంటి టైంలో మాత్రం పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఉల్వడైన కండిషన్ అంటే సెక్షువల్ టైంలో ఎక్కువ అవుతుంది అనమాట. అందుకనే వాళ్ళకి
సెక్షువల్ టైం అప్పుడు పెయిన్ఫుల్ గా మారుతుంది. అంటే ఇంటర్కోర్స్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ టాంపన్ యూసెస్ అనమాట. అంటే పీరియడ్స్ టైం యూస్ ప్యాడ్స్ అవ్వనివ్వండి, టాంపన్ కప్స్ అవ్వనివ్వండి, ఇలాంటి యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్సర్ట్ చేయాలంటే చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం సెన్సిటివ్ గా మారిపోవడం వల్ల వాళ్ళకి ఫైన్ టచ్ కూడా ప్రాబ్లమాటిక్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూగా సిట్టింగ్ చేయడం వల్ల, అంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అంటాం. ఎలాంటి వర్క్స్ లేకుండా, ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా కంటిన్యూ కూర్చోవడం వల్ల అక్కడ నర్వ్స్ మొత్తం సెన్సిటైజ్ అయిపోతాయి. ఇలాంటి కండిషన్ కూడా వాళ్ళకి పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నో విజిబుల్ ఇష్యూస్ అండ్ ఎమోషనల్ ఎఫెక్ట్ అనమాట. ఈ పెయిన్ తో ఫీల్ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే డాక్టర్ మొత్తం ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ ప్రైవేట్ పార్ట్ మొత్తం క్లీన్ గా ఉంటుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు, కానీ వీళ్ళకి పెయిన్ అని చెప్తూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్ లో ఎలాంటి ఎక్స్టర్నల్ ఫీచర్స్ అంటే ఏమీ ఉండవు అనమాట. వాళ్ళకి దెబ్బలు కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, డిశ్చార్జ్ అవనివ్వండి, ఇలాంటి ఏది కనిపించదు వాళ్ళకి. ఇలా కంటిన్యూగా పెయిన్ అవడం వల్ల వాళ్ళకి ఎమోషనల్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎమోషనల్ ఎలా ఉంటుందంటే డిప్రెషన్ కి గురవడం కానీ, డిస్ప్యూట్స్ రావడం కానీ, పార్ట్నర్ కి మధ్య డిస్ప్యూట్స్ రావడం అవనివ్వండి. ఇంకా వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే నేను ఇంకేం చేయలేనేమో అని బాధపడుతూ ఉంటారు అనమాట వీళ్ళు. ఇలాంటి సిమ్టమ్స్ తో బాధపడుతున్నప్పుడు మెయిన్ గా అలోపతి డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఆ పెయిన్ తగ్గుతుంది అనమాట ప్రజెంట్ ఉన్న కండిషన్ లో. అదే కొంతమందికి లోకల్ అనస్థిషియా ఇవ్వడం జరుగుతుంది. అంటే పర్టికులర్ పార్ట్ లో పెయిన్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ పార్ట్ కి మాత్రమే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్ లో ఏముంటుంది, ఆ ఇంజెక్షన్ యాక్షన్ వరకు మాత్రమే వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. ఆ యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అయిపోగానే మళ్ళీ వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. రికరెంట్ గా, క్రానిక్, లాంగ్ స్టాండింగ్ గా అది కంటిన్యూషన్ మాత్రమే ఉంటుంది. కొంతమందికి హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఇలా లాంగ్ టర్మ్ హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా ఉంటాయి అనమాట. కొంతమంది సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారు. సర్జరీ అంటే ఆ పర్టికులర్ పెయిన్ఫుల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పెయిన్ఫుల్ ఏరియా మొత్తం టిష్యూని రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమాటిక్ గా ఫీల్ అవుతూ ఉంటారు. దాంతో పాటు సర్జరీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, బ్లీడింగ్ అవనివ్వండి, అంటే కామన్ గా ఫేస్ చేస్తుంటారు. ఇలాంటి టైంలో మెయిన్ గా మనం ఆల్టర్నేటివ్ సిస్టమ్ చూస్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ లో హోమియోపతి అనేది బెస్ట్ గా యాక్ట్ చేస్తుంది అనమాట. దాంట్లోనూ ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిడికస్ హోమియోపతి ఏం జరుగుతుందంటే ఈ వ్లోడైన కండిషన్స్ లో వాళ్ళకి ఎలాంటి హార్మోనల్ టాబ్లెట్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకున్న పెయిన్ అవ్వనివ్వండి, లేదంటే డిప్రెషన్ అవ్వనివ్వండి, సైకలాజికల్ ఇంపాక్ట్ అవ్వనివ్వండి, ఫిజికల్ ఇంపాక్ట్ మొత్తం హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయకుండా మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ పెయిన్ మళ్ళీ రాకుండా వాళ్ళకి ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ లేకోకుండా, ఇంటర్కోర్స్ పెయిన్ఫుల్ గా లేకుండా, ఇంకా వాళ్ళకి టాంపూ ఇన్సర్షన్ అవ్వనివ్వండి, టచ్ కానివ్వండి, డైలీ యాక్టివిటీస్ డిఫికల్ట్ గా మారకుండా మనం హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతున్నప్పుడు, లైక్ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నప్పుడు, లేదంటే ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇలాంటి పెయిన్ ఎందుకోసం తెలియనప్పుడు, డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి.